వెల్కమ్ టు శ్రీడి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఎల్ షణ్ముఖ్ గారు. ఆయనతోటి మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి చేసింది ఎంత ఉందో, లేదంటే ఆయన పేరు పెట్టడానికి కొన్ని ప్రదేశాలకు ఆయన చేసింది ఎంత ఉందో, లేదా కొన్ని స్టేడియాలకు ఆయన చేసింది ఎంత ఉందో ఆయన వివరించబోతున్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు వైజాగ్ క్రికెట్ స్టేడియం ఉంది కదండి, స్టేడియం కట్టింది ఎవరు, లేదా స్టేడియంకి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటి? వైజాగ్ క్రికెట్ అసోసియేషన్కి కానీ, లేదంటే ఆ క్రికెట్ ఆడే క్రికెటర్లు కానీ ఈ వైఎస్ఆర్ గారి వల్ల ఒరిగింది ఏదైనా ఉందా? ఏమైనా చెప్పగలరా? ముందుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఓకే, ఖచ్చితంగా గౌరవించుకోదగ్గ వ్యక్తి, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఓకే. ఇక్కడ పేర్ల సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేసినట్లయితే ఆ ఇళ్లలో ఫోటో పెట్టుకుంటున్నారు. సరే, ఊరూరుకు విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఎందుకంటే ఊరికి ఒకటి కాదండి, 6, 7, 8 వాళ్ళు. ఎస్, డెఫినెట్గా ఉన్నాయనుకోండి, అది సొంత ఖర్చుతో పెట్టుకుంటారో లేకపోతే ఇంకోటి ఏదైనా రీతే కావచ్చు, ఓకే ఫైన్. మరి నిజంగా వైఎస్ఆర్ జిల్లాగా కడప జిల్లాను మార్చడం జరిగింది గత 5 ఏళ్లలో. మరి అదేవిధంగా తాడిగడప మున్సిపాలిటీని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. అలాగే కృష్ణా డిస్టిక్లో ఉన్న తాడిగడపకి ఎక్కడో పులివెందుల్లో ఉన్న వైఎస్ఆర్కి సంబంధం ఏంటండి? అక్కడికే వస్తున్నాను. వైజాగ్ స్టేడియంకి, క్రికెట్ స్టేడియం కూడా వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 9 ప్యాలెస్లు ఉన్నాయండి, 9 నగరాల్లో. చెన్నైలో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో యలంక ప్యాలెస్ ఉంది, అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది, వైజాగ్లో రుషికొండ ప్యాలెస్ గత 5 ఏళ్లలో కట్టారు, ముంబైలో ఒకటి ఉంది, కోల్కతాలో ఒకటి ఉంది. ఇట్లా దాదాపు 9 నగరాల్లో, ప్రధానమైనటువంటి నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ 9 ప్యాలెస్ల్లో ఎక్కడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారా ప్యాలెస్కి? ఈవెన్ హైదరాబాద్లో ఏమంటున్నారు, లోటస్ పాండ్ అంటున్నారు. బెంగళూరు ఏమంటున్నారు, 40 ఎకరాల్లో కట్టినటువంటి ప్యాలెస్ను యలహంక ప్యాలెస్ అంటున్నారు. మరి అమరావతిలో కట్టినటువంటి ప్యాలెస్ని ఏమంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు. మరి ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి పేరు కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నివసించేటువంటి ఇళ్లలోకే పేరు పెట్టలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు సిమెంట్ ఫ్యాక్టరీకి పెట్టారా? భారతీ సిమెంట్ అని పెట్టారే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సిమెంట్ అని పేరు పెట్టారా? పెట్టలేదు. మరి అదేవిధంగా చాలా కంపెనీలకి, ఏ కంపెనీలు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబ సభ్యుల ఇళ్ళకి ఎవరైనా పేరు పెట్టారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు? మరి వారి వ్యాపారాలకు ఏమైనా పెట్టారా? ఈవెన్ సాక్షి పత్రికకు ఇంతకుముందు అన్న రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండేది సాక్షి పత్రికలో పైన, ఇప్పుడు అది కూడా రావట్లేదు. అంటే ఎక్కడ చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు సొంత వాళ్ళ ఇళ్ళకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ పెట్టలేదు. ఈవెన్ వాళ్ళు నివసించేటువంటి మండలం ఏదండి, సింహాద్రిపురం మండలం వాళ్ళది సొంతది. అవును. మరి దానికి ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారా? మరి వారి సొంత గ్రామం బలపనూరు ఊరి పేరు మార్చారా? రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారా? లేదు. మరి అదేవిధంగా వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం అంటే పులివెందులకి ఏమైనా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారా? లేదు. మళ్ళీ పులివెందుల నియోజకవర్గానికి ఏమైనా పేరు మార్చారా? వైఎస్ఆర్ పులివెందుల అని చెప్పేసి లేదు. కడప డిస్టిక్కి కడప అనేది తీసేసి ఓన్లీ వైఎస్ఆర్ డిస్టిక్ అని పెట్టడం జరిగింది ఇంతకుముందు. నేను అదే అంటున్నా, దానికి చాలామంది ఫీల్ అయ్యారు, కడప అనే పేరు తీసేశారు. తిరుపతికి తొలి గడప కడప అంట. అవును. మామూలుగా కడప అనే పేరు ఎందుకు వచ్చిందంటే కడప శ్రీ తొలి గడప వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి కాబట్టి కడప తొలి గడప అనేది పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పేరు అది. ఈరోజు వైఎస్ఆర్ గారు పేరు ప్రఖ్యాతలు గాంచారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం కూడా ఎన్నుకోబడ్డారని చెప్పేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కడపగా పెట్టకూడదని నేను అంటా ఉన్నా. నిజంగా వైఎస్ఆర్ గారి పేరు పెట్టాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్యాలెస్లకు, అన్ని ప్యాలెస్లకు పెట్టచ్చు రాజశేఖర రెడ్డి గారి పేరు. మరి వైజాగ్లో స్టేడియము రాజశేఖర రెడ్డి గారు కట్టకపోయినప్పటికీ ఎందుకు వైఎస్ఆర్ స్టేడియం అని చెప్పేసి పెట్టారు? మరి తాడిగడప మున్సిపాలిటీ ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి చాలామంది అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, కృష్ణా జిల్లా ప్రజలు, మా తాడిగడప మున్సిపాలిటీలో ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి బొడ్డురాయి వేశాడా అంటే మున్సిపాలిటీ పుట్టకముందు, తాడిగడప పుట్టకముందు ఎందుకు పెట్టారు? ఎక్కడో రాయలసీమలో
కడప జిల్లాలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు మా మున్సిపాలిటీకి పెట్టారు? పోనీ ఏమన్నా దేశంలో ఉత్తమ ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా మార్చారా గత 5 ఏళ్లలో? తాడి గడపకి ఆయన పేరు పెట్టడానికి ఆద్యం పోసింది కూడా ఒక వ్యక్తి. ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడండి, టీడీపీలో మినిస్టర్ అండి ఆయన. నేనేమంటున్నానంటే ఈ సంస్కృతి నిజంగా రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినట్లయితే వారి కుటుంబాల్లో పెట్టుకున్నారు ఫోటోలు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటారు, లోకేష్ గారు మంచి చేస్తే లోకేష్ గారు ఫోటో పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు. దానికి ఈ విగ్రహాల సంస్కృతి లేకపోతే ఈ పేర్ల సంస్కృతి అనేది ఇది పిచ్చి పరాకాష్ఠకపోతే గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఇంకో రకంగా జనాలు తీసుకునే అర్థం ఉంది. ఖచ్చితంగా ఆయన కాస్తో కూస్తో చేసినటువంటి మంచి పనులను కూడా జనాలు ఏందిరా నాయన వీళ్ళ గోల. భూములకు పెట్టేటువంటి సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, చిక్కీలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, గుట్లపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, బ్యాగులపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, పిల్లలకి ఇచ్చినటువంటి బెల్టుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, అవును, క్రికెట్లో ఆడుకునేటువంటి బ్యాట్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, బాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేది ఇది ఏమైపోతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చూసి ప్రజలు ఏ విధంగా అయితే నవ్వుకుంటున్నారు ఈ ఫోటోల పిచ్చిని చూసి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ ఫోటోల పిచ్చితో ఈ పేర్ల పిచ్చితో మీరు ఉండేటువంటి పేరును కూడా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వైఎస్ఆర్ కడప అని పెట్టారండి? పాత పేరును గౌరవిస్తూనే వైఎస్ఆర్ తన స్నేహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధానమైన కారకుడు ఎవరండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒకే రూమ్లో పడుకున్నాము, ఒకే రూమ్లో తిరిగాము, అంతా కలిసి తిరిగామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా. మరి అమర్నాథ్ గారు ఏంటి వైఎస్ఆర్ పేరు వింటే భయపడుతున్నాడు చంద్రబాబు, అందుకని చెప్పి పేర్లు తీసేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారనే దానికంటే ఎవరిని చూసి ప్రజలు ఆదరిస్తున్నారు, ఎవరిని చూసి ప్రజలు ఆప్యాయంగా చేతులెక్కి దండం పెడుతున్నారు, ఆ మనిషిని చూస్తానే చేతులెత్తి దండం పెట్టాలనేటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో డౌట్ లేదండి. ఎవరికి వారు ఖచ్చితంగా చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ తండ్రి గారి పేరైతే తప్పుదారి పడుతుందా లేదా? ఆ పేర్ల పిచ్చితోను ఆ ఫోటోల పిచ్చితోను తను చేసినటువంటి మంచి కంటే ఇది ఎక్కువ డామినేషన్ అవుతా ఉంది అనేది ప్రజల్లో ఎక్కువ వ్యక్తం అవుతా ఉంది. మరి ఇప్పుడు చూడండి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి పేరు పెట్టుకున్నారండి. ఈవెన్ పులివెందుల్లోని ఇంటికి వైఎస్ఆర్ పేరు పెట్టారండి. ఇడుపులపాయ ఎస్టేట్ అంటారండి దాన్ని. ఇడుపులపాయ ఎస్టేట్ అంటారు, యలంక ప్యాలెస్ అంటారు, తాడేపల్లి ప్యాలెస్ అంటారు, రుషికొండ ప్యాలెస్ అంటున్నారు. కానీ ఎక్కడ వైఎస్ఆర్ ప్యాలెస్, వైఎస్ఆర్ బెంగళూరు ప్యాలెస్, వైఎస్ఆర్ పులివెందుల ప్యాలెస్, వైఎస్ఆర్ తాడేపల్లి ప్యాలెస్. ఎక్కువ 2019లో ఆయన ఎగ్గినప్పుడు వైఎస్ఆర్ బొమ్మ అలా ఉండేది కదండి, ఉందా? ఆయన జెండాలో ఉండేది తెలుసా అండి, ఆయన నవరత్నాల హామీల మధ్యలో ఖచ్చితంగా ఉండేదా? నెగ్గిన 2 సంవత్సరాలకి ఆ జెండాలో ఉన్న ఆ వైఎస్ఆర్ ఫోటోని తీసేశారు. ఆ విషయం తెలుసండి? తెలుసు. పథకాలు చిన్న చిన్నగా సాక్షి ఛానల్ లోగోని మార్చారండి, కలర్ మార్చారు, లోగో మార్చారు, పత్రిక స్టైలు మార్చారు. ఎక్కడ ఇవన్నీ బట్ అందులో ఉండే బూతులు కానీ తప్పుడు వార్తలు కానీ మారవండి. అంటే కోడిగుడ్డు రేటు, డేటు ఇది తప్ప దాంట్లో ఏవి వాస్తవాలు లేవు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉంటారు మీడియాలో. అవును, నేను చెప్పేదే ఇదే కాదు, చాలా మంది చెప్పే మాట నేను చెప్తా ఉన్నాను. మరి కోడిగుడ్డు రేటు ఈ రోజుకి ఇంత రేటు ఉంది, కోడిగుడ్డు రేటు అదేవిధంగా డేటు కరెక్ట్గా ఉంటుంది సాక్షి పేపర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పైన సత్యమేవ జయితే ఉంటుంది అనుకోండి, మరి సత్యం ఏముంది, ఆ సత్యమేవ జయితే చూసి తనకు తాను నవ్వుకుంటుంది అనేది అయితే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా. అయితే మరి తాడిగడప మున్సిపాలిటీకి ఆ వైఎస్ఆర్ పేరు పెట్టడానికి కారకుడైన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీకు తెలుసండి? టీడీపీలో తెలియదండి. కొలుసు పార్థసారథి గారండి. అప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీ ఉండింది. ఆయనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేద్దామని కావాలని మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టించాడండి. ఈ విషయం మీకు తెలుసా? తెలియదండి. సరే, ఇప్పుడు కడప జిల్లాకే ఉందండి. కడప అన్ని పేర్లు మారుస్తున్నప్పుడు వైఎస్ఆర్ కడపని పెట్టాల్సిన అవసరం లేదు, కడప డిస్టిక్ అని పెట్టచ్చు కదండి మీరు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
ఒక వ్యక్తిని గౌరవించారు. రాజశేఖర రెడ్డి గారు ఈవిని చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పార్కులకు కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం ఉంది, పార్కులు ఉన్నాయి. అంటే ఆయా వ్యక్తులు రాష్ట్రాలకు అందించినటువంటి సేవల పరంగా ఒకటి గుర్తుండిపోవాలి. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు సత్యసాయి జిల్లా. ఎందుకు సత్యసాయి జిల్లా పెట్టారండి? సత్యసాయి గారిని ఆయన కొంత సేవ అందించారు ప్రజలకి. అలాగే వైఎస్ఆర్ కడప అని ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఒకవైపు రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తూనే పాత పేరును కడప అనే పేరును కూడా గౌరవించుకుంటూ రెండు కలిపి తన యొక్క మరొకసారి గౌరవాన్ని పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పవచ్చు. అటు వైఎస్ఆర్ అభిమానులు కూడా చాలా ఆనందం, హర్షణీయంగా ఇది హర్షించదగ్గ విషయము. వైఎస్ఆర్ పేరును మరవలేదు చంద్రబాబు నాయుడు గారు, తన స్నేహితుడిని మరవలేదు. జగన్మోహన్ రెడ్డి తనను విస్మరించిన, తన తండ్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచిన నిండు సభలో తను మనసులో పెట్టుకోకుండా తన స్నేహితుడిని మరొక్కసారి స్మృతి చేసుకుంటూ ఆ జిల్లాకు నామకరణం చేశాడని చెప్పేసి ఈవెన్ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా వైజాగ్ స్టేడియంకి పేరు ఎలాగో మార్చారు కదా, మరి అదే స్టేడియం ఎంట్రన్స్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తీసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇక్కడ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు పెడితేనో లేకపోతే ఇంకోరు పెడతానే కాదు, ఎవరు ఆ పని చేశారో వారి యొక్క పేరు పెట్టడం అనేది, ఆ నిర్ణయం అనేది గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే వారి పోరాటానికి గుర్తుగా ఆ స్టేడియం ఉన్నంత కాలము ఆ పేరు కలకాలంగా నిలిచి ఉంటుందనేది ఇక్కడ చెప్పదలసినటువంటి అంశం. మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇదేంటి నేను చెప్తా ఉండేది ఏంటంటే, విగ్రహాల సంస్కృతి, ఫోటోల పిచ్చి, ఈ పేర్ల సంస్కృతి ఇది ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇదొక విసుగుపోవడానికి కానీ, చిరాకు పడడానికి కానీ, అసహ్యం వేయడానికి ఒక ప్రధాన కారకంగా మారుతుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.